కావలి నియోజకవర్గంలో 2019 నుంచి 2024 వరకు రామ లక్ష్మణులుగా చెప్పుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమల సుకుమార్ రెడ్డి పాలన ఎలా సాగిందో ప్రజలందరికీ తెలుసని, దోపిడీ దౌర్జన్యాలతో సాగిన విషయం ఎవరికీ తెలియదని కావలి యువనేత సిద్ధు తెలిపారు. కావలిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో సిద్ధు మాట్లాడారు. పైలాన్ ధ్వంసం ఎవరు చేయించారని ఏ చిన్న పిల్లవాడిని అడిగినా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమల సుకుమార్ రెడ్డిలే చేయించారని చెబుతారన్నారు. నాడు పోలీసులు కేసు నమోదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని నాడే చెప్పామన్నారు. వారి దౌర్జన్యాలపై వార్తలు రాసే విలేకరులను వెంటబడి కొట్టించలేదా అని ప్రశ్నించారు. చివరకు సినిమా టికెట్లు అమ్మించిన నీచమైన చరిత్ర వైసీపీ నాయకులది అన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లలో పెట్టించడం తాము మర్చిపోలేదన్నారు. ఒక ఎమ్మెల్యేగా పనిచేశారని ప్రతాప్ కుమార్ రెడ్డి తన గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలడా అని సిద్ధు ప్రశ్నించారు. షాడో ఎమ్మెల్యేగా సుకుమార్ రెడ్డిని పెట్టి కావలి నియోజకవర్గంలో సర్వం దోచుకుని ఈ రోజు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారని సిద్ధు ఎద్దేవా చేశారు. ప్రశ్నించిన వారందరిపైన దాడులు చేయించలేదా అని ఆయన ప్రశ్నించారు. 2024 వరకు కావలి నియోజకవర్గంలో ఏమి రామలక్ష్మణ పాలన ఏ విధంగా జరిగిందంటే ఒక అద్భుతమైనటువంటి పాలన జరిగిందా, లేకపోతే అవినీతి అరాచకాలు జరిగాయా? ఎవడు దోచుకున్నాడు కావలి నియోజకవర్గాన్ని? ఎవడు దోచుకుని ఎవరికి పెట్టాడు కావలి నియోజకవర్గాన్ని? ఏమైపోయారు అంత రోజు? విలేకరుల మీద దాడి ప్రారంభించింది ఎవడు? వాళ్ళకి నచ్చని వాళ్ళ మీద వార్త పెట్ట కొట్టుకుంటూ పోతుంది ఎవరిని? ఆ రోజు ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు రోడ్డెక్కి మాట్లాడితే కేసులు పెట్టింది వాస్తవం కాదా? మమ్మల్ని ఇబ్బంది పెట్టింది వాస్తవం కాదా? కరుణాకర్ ఎవరు దళితులు కాదా? పెట్రోల్ బంకులో పనిచేసినటువంటి తేజ ఎవరు దళితులు కాదా? హర్ష ఎవరు దళితులు కాదా? విలేకరుల మునీర్ గారు బడుగు బలహీన వర్గాలు తీసినటువంటి వ్యక్తి కాదా? నాగేశ్వరరావుని ఏ విధంగా ఆఫీస్కి వెళ్ళి కొట్టారు, మళ్ళీ పైపెచ్చి ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టారు. ఫైలాన్ని ఎవరు ధ్వంసం చేశారంటే ప్రతి ఒక్కరు చెప్తారు. ప్రతాప్ కుమార్ రెడ్డి, సుకుమార్ రెడ్డి విలేకరులు, కొందరు విలేకరులు అని చెప్పి ఎవరిని అడిగినా కూడా, ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా క్లియర్ గా చెప్తారు. అయితే ఆ రోజు మేము సేన గాని, టీడీపీ గాని, బీజేపీ గాని, వామపక్షాలు గాని, ప్రజలు గాని, ప్రతిపక్షాలు గాని రోడ్డెక్కి ఎవరైతే ఆ ఫైలాన్ని ధ్వంసం చేశారో అరెస్ట్ చేయమంటే ఎలాంటి చర్యలు లేవు. మేము మొదటి నుంచి చెప్తూనే ఉంది, మా కూటమి ప్రభుత్వమే, మా నాయకులు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఎన్నికల్లో చెప్పారు, ఎన్నికల ముందు చెప్పారు, ఎన్నికల తర్వాత కూడా చెప్పారు. ఖచ్చితంగా ఫైలాన్ని ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, అరెస్టులు చేస్తామని. ప్రతాప్ రెడ్డి మీరు ప్రతి దాంట్లో కమిషన్ అడ్డుకుంటా ఉన్నారు, ఆఖరికి చీప్ గా సినిమా టికెట్లు కూడా అమ్ముకున్నారు అని చెప్పి మేము రోడ్డెక్కి ఆ రోజు ప్రశ్నిస్తే ఉదయం తీసుకెళ్లి సాయంత్రం స్టేషన్లో కూర్చోబెట్టి మమ్మల్ని చిత్రహింసలు పెట్టింది వాస్తవం కాదా? మా గురించి తప్పుడు వార్తలు గ్రూపుల్లో పెట్టించింది వాస్తవం కాదా? నేను అడుగుతున్నా, ఏం ఆ రోజు ఎటుపోయింది భారత రాజ్యాంగం? ఏం ఆ రోజు ఎందుకు వీళ్ళందరూ మాట్లాడలేకపోయారు? బాగానే ఉంది. మేము గమనిస్తూనే ఉన్నాం, దగ్గరగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా గమనిస్తూనే ఉన్నాం. పాపం కొంతమంది నాయకులు మొదటి నుంచి జెండా పట్టుకుంటున్నారు. 2019లో అధికారం రాగానే ఎవరు పెత్తనం చేశారా? ప్రతాప్ రెడ్డి పక్కన కూర్చొని ఆర్థిక వనరులు ఎవరు దోచుకున్నారా? ఏం వీళ్ళకి పాపం వీళ్ళకి కూడా కొంత ఆర్థికంగా బలపరచు కదా. ఆ రోజు జెండా మోసేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ పక్కన నిలబడేదేమో బడుగు బలహీన వర్గాల వారు. ఆ రోజు అధికారం రాగానే మీ పక్కన ఎవరు పెత్తనం చేశారు? ఎవరు కావలి నియోజకవర్గాన్ని దోచుకున్నారు? ఎవరు పేరు చెప్తే కావలి నియోజకవర్గంలో ప్రజలు భయపడ్డారు? ఇవన్నీ ఎవరు అరాచకాలు చేయించారు? ఒక ఎమ్మెల్యే పదవికి నేను అడుగుతున్నా, మీ గుండె మీద చేసుకుని చెప్పండి, ఒక ఎమ్మెల్యే పదవికి మీరు నిజాయితీగా పనిచేశారా? ఒక షాడో ఎమ్మెల్యే అని చెప్పుకొని పెత్తనం మొత్తం చేతిలో పెట్టుకుని కావలి నియోజకవర్గాన్ని సర్వం దోచుకుని ఏ ఒక్కరు అలాంటి సామాన్య ప్రజలు ఎవరు మాట్లాడితే తీసుకెళ్ళి లోపల పెట్టి చిత్రహింసలు పెట్టి గందరగోళం చేసిన మాట వాస్తవం కాదా? అందుకని ప్రజలు ఈరోజు మీకు కనీసం డిపాజిట్లు లేకుండా 30,000 పైసలకు మెజారిటీ తోటి కృష్ణారెడ్డి గారిని గెలిపించి మిమ్మల్ని ఓడగొట్టారు. మీరు నిజంగా అంత అద్భుత పాలన చేస్తుంటే, భారత రాజ్యాంగం ఆ రోజు అమలై ఉంటే ఎన్నికల్లో ఆ పరిస్థితి వచ్చేది కాదు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ప్రజా సమస్యల మీద నిజాయితీగా ప్రశ్నించడం తప్పు కానే కాదు, ప్రశ్నించాలి. ఏదో మేము రాజ్యాంగాల గురించి మాట్లాడతామంటే గతంలో జరిగినటువంటి ప్రతిదీ కూడా వీడియో రూపంలో, ఫుటేజ్ రూపంలో, పేపర్ రూపంలో ప్రతి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎంతమంది విలేకరుల మీద దాడి చేశారు, ఎంతమంది దళితులే ఏ విధంగా చిత్రహింస కొట్టించారు, భయభ్రాంతులకు గురి చేశారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎవరి వల్ల చేసుకున్నారు కానీ ప్రతి ఒక్కరు మా దగ్గర కూడా ఆధారాలతో ఉన్నాయి.
డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి. Hi Nilor, please subscribe to N3 TV.